హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. 10 గంటలకే వచ్చినాను, కాకపోతే ఇప్పుడు టైము 11:12 అవుతుంది, 11:45. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే టోలీ చౌకీ సాలార్జన్ కాలనీ అంట. పికప్ అయితే దగ్గరనే ఉంది, పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈయన లెఫ్ట్ చూపిస్తున్నది, రోడ్ మీద ఉన్నట్టున్నది. నిన్న మొన్న కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కాకపోతే వాళ్ళ కొరియర్ హబ్బులకేనే. ఇది ఆ కొరియర్ హబ్బుల్లో ఎక్కుంటే వేరే వాళ్ళదో తెలియదు. లొకేషన్ మాత్రం అట్టే తీసుకెళ్తుంది. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు, 2 సంచులు. 16 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. నిన్నైతే అర్నింగ్ పర్లేదు, మంచిగానే ఉండే. ఇవాళ ఎట్లుంటుందో మన రోజు ఇవాళ ఎట్లా నడుస్తుందో, అర్నింగ్ అవుతుందో కాదో చూడాలి. ఎందుకంటే ఇవాళ బుకింగ్ కూడా చాలా లేట్గా వచ్చింది మనకి. శనివారం చాలా బండ్లు ఆగున్నాయి, ఇట్లా బుకింగ్స్ తక్కువ ఉన్నట్టున్నాయి. చలో చూద్దాం రాత్రి వరకు ఏమవుతుందో పొజిషన్ మనది. ఇప్పుడైతే ఇది ఫస్ట్ బుకింగే. తాడబండ్ నుంచి సీదా వస్తుండే కదా ప్యారడైస్కి, ఆ రోడ్ బ్లాక్ చేసినారు. ఈ రోడ్ బ్లాక్ చేసేసినారు. ఈ తాడబండ్ నుంచి వచ్చే రోడ్డు కొంచెం ముందటి నుంచి రైట్ తీసుకోవాలి ఇటు రావాలంటే. ఇప్పుడు అక్కడ పని నడుస్తున్నట్టున్నది. ఈ ప్యాచ్ ఓపెన్ చేసారు, ఇక్కడ కనెక్ట్ చేసారు. ఇప్పుడు అక్కడ పని నడుస్తుందేమో. ఇలా శనివారం అనేమో మొత్తం కుల్ల ఉన్నాయి రోడ్లు, ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్నది. ఆడ నుంచి ఏడాగలేదు, బేగంపేట రోడ్లో కూడా ట్రాఫిక్ లేదు. కాకపోతే ముందట మాసాబ్ టైం దగ్గర, ఇంకా మైదీపట్నం దగ్గర అక్కడ ఉంటుంది ట్రాఫిక్. ఏ రోజైనా ఉంటుంది అక్కడ ట్రాఫిక్. అక్కడ ఏం చేయలేరు అన్నట్టు. ఇదేంటంటే ఇక్కడ నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీ పోతారు కదా, సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు, వాళ్ళకి సెలవు ఉన్నందుకు ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తెలుస్తున్నది, తక్కువ ఉందని. అటువైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్రౌడ్ ఉండదు అక్కడ. ప్రస్తుతానికైతే పంజగుట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నా. మనం లెఫ్ట్ తీసుకొని మాసాబ్ టంగికి వెళ్ళిపోతాం. మనం వచ్చేసినాము టోలీ చౌకీకి. ఇదే లైన్లో లెఫ్ట్లో ఉంది మన డ్రాప్ పాయింట్. లెఫ్ట్కే పెడదాం బండి. ఇదే లెఫ్ట్ చూపెడుతున్నది. ఈ పక్కన ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. బుకింగ్ అయితే అయిపోయింది, క్యాష్ కోసం వెయిట్ చేస్తున్నా. అమౌంట్ తీసుకోగానే స్టార్ట్ అయిపోతాయి ఇల్లు వచ్చి. అమౌంట్ వచ్చేసింది మనకి. కస్టమర్ 550 వేసిండు, అలాగే మనకి 445 రూపీస్ మనకు మిగిలినాయి. ఇప్పుడైతే ఇక ముందటికి పోతున్నాను, సైడ్కి ఎక్కడైనా ఆపుతా. ఒక కాఫీ బుకింగ్ చూసుకుందాం మళ్ళీ ఇంకొకటి. నేను అన్లోడ్ చేసేసి ట్రిప్ అయిపోయి రిటర్న్ పోతున్నాను. ప్రస్తుతానికి మైదీపట్నం దగ్గర ఉన్నా. అటు బంజారాయిల్స్ అటు పోయినాక చూసుకుందాం ఇంకా బుకింగ్స్ గురించి. యాక్చువల్లీ ఆన్ చేసుకునే పోతున్నాను, బుకింగ్ వచ్చినా తీసేసుకుంటాను. మనకి బంజారాయిల్స్ వచ్చినాక ఒక బుకింగ్ వచ్చింది. తాడబంద్కి, బోయంపల్లి తాడబంద్కి ఒక బుకింగ్ వచ్చింది. ఇన్ని వచ్చి సీదా 1.8 కిలోమీటర్ పికప్. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. చూడండి ముందట రైట్లో చూపిస్తున్నది. మెటీరియల్ ఏముందో ఏమో నేను కనుక్కోలేదు, సీదా వచ్చేసినాను. చాలా గలీలు తిరుక్కుంటూ వచ్చిన. చాలా లోడింగ్ చేయించేసుకుందాం. ఇది మన లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము తాడబంద్కి. డ్రాప్ లొకేషన్ కూడా పక్కకే ఉంది. అన్లోడ్ అయిపోయింది, ట్రిప్ ఇడికి క్లోజ్. లాస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. మనకు 450 రూపీస్ పేమెంట్ అయిపోయింది. అంది 5 నిమిషాలు పక్కన బండి పెట్టి ఆగదాం అనుకున్న లోపు మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇక్కడ 1 కిలోమీటర్ పికప్, సంతోష్ నగర్ అనుకుంటా డ్రాప్. సంతోష్ నగర్ సైడ్ వచ్చింది.
పికప్కి అయితే పోదాం నడవండి. టైము 2:23 అవుతుంది ప్రస్తుతానికి. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము పికప్ లొకేషన్కి. 1 కిలోమీటర్ కూడా లేకుండే పికప్ లొకేషన్. ఇక్కడనే ఈ పక్క గల్లీలో డ్రాప్ చేసినాను. ఈ సిగ్నల్ నుంచి ఆడ ఏసీలు ఉన్నాయంట. ఒక ఏసీ ఉందంట. మన లోడ్ 3 ఐటమ్లు, ఒక ఏసీ సెట్. 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ప్రస్తుతానికి ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఉన్నా. ఈ రోడ్ మొత్తం ఆడ వరకు కొంచెం ట్రాఫికే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఏరియాను ఏమంటారు, బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి, కోటి నుంచి, అటు మన చాదర్ఘాట్ నుంచి, అక్కడ నుంచి పోతాం అన్నట్టు. అచంచల్గూడ జైల్ కాడ నుంచి. చాలా పోదాం నడవండి. అబిట్స్ రోడ్ ఫుల్ ట్రాఫిక్. మనం వచ్చేసినాము సంతోష్ నగర్కి. ముందటి నుంచి లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నది మన హాస్పిటల్ పేరు చెప్పింది, నాకు గుర్తుకొస్తలేదు. చూడండి, ఈయనే డాక్టర్ అగ్రవాల్ అని ఉంది కదా పైన పాడతా అంట. ముందటినే ఓసీ హాస్పిటల్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఇక్కడ చిన్న బుకింగ్ వచ్చింది, ఏమంటారు, మలక్పేట్కి. పికప్ పాయింట్ కూడా వచ్చేసి నాకు ఇదే పికప్ పాయింట్. 200 చిల్లర బుకింగ్. ఇది మన లోడ్. 3 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. చిన్న బుకింగ్ చెప్పినా కదా, 270 సమ్ చేంజ్ ఉండే. చలో వెళ్దాం నడవండి. నేను వచ్చేసినాను ఫైనల్లీ డ్రాప్ పాయింట్కి. ఒక 2 చోట్ల తవ్వలు బంద్ ఉండే, అటు ఇటు తిరుక్కుంటూ రావాల్సి వచ్చింది. మనం వచ్చేసినామని చూపెడుతుంది. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇక్కడ మన డెలివరీ పాయింట్. ఈ ట్రిప్ పేడికి క్లోజ్. ఒక్కొక్కటి అందిస్తున్నా, అన్న తీసుకుపోతాడు. బుకింగ్ ఏం తీసుకోలేదు, ఆఫ్లైన్ చేసేసిన. గంట సేపటి నుంచి ఖాళీ ట్రాఫిక్లోనే ఉన్నా నేను. అంత బ్లాకే ఉన్నది ట్రాఫిక్. అక్కడ మెయిన్ రోడ్ ట్రాఫిక్ జామ్ అయిన త్రూ బజార్లో కొట్టిన. ఇప్పుడు నేను జనరల్గా త్రూ బజార్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ జామ్ వచ్చిందని త్రూ బజార్లోకి రావాల్సి వచ్చింది ట్రాఫిక్ని తప్పించుకోవటానికి. అది కూడా చలో వెళ్దాం. నేనైతే ఆఫ్లైన్ చేసేసిన. ఇంత ట్రాఫిక్లో మనం డ్రాప్ లొకేషన్, అదే పికప్ లొకేషన్కి పోలేము, లోడ్ చేసుకోలేము బండి. అందుకే నేను ఆఫ్లైన్ చేసేసిన. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళినాక ట్రాఫిక్ల గురించి అప్పుడు ఆన్ చేస్తా. ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ ఇవాళ అర్నింగ్ వచ్చేసి ఎంత అయిందంటే 1700 అయింది అంతే. టైం 7 అవుతుంది. ఇవాళ ఇడికే సాల్వ్ చేస్తా. అటు సైడ్ పోయినా కదా మన ఇక్కడ సంతోష్ నగర్ సైడ్ ఒకసారి పోయినా, హైటెక్ సిటీ సైడ్ ఒకసారి పోయినా, మన టోలీ చౌకీ సైడ్. ఇక ఆ ఏరియాకి పోయినందుకు ట్రాఫిక్లో మొత్తం ఫస్ట్ సారి ట్రాఫిక్ లేదు, కానీ సెకండ్ సారి పోయినప్పుడు అయితే మొత్తం ట్రాఫిక్. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా దూల తీరిపోయింది మొత్తం, ఫుల్ ట్రాఫిక్కి. చాలా మళ్ళీ ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. అర్నింగ్ చెప్పేసిన కదా 1700 అయింది. చాలా మళ్ళీ రేపు అయితే నేను తీయను. రేపు శివరాత్రి. ఇప్పుడు పోయి ఫ్రూట్స్ గిట్ తీసుకురావాలి. రేపు పూజ ఉంటుంది, సండే. ఇక రేపైతే వీడియో తీయను. మండే తీస్తే టూర్ చేస్తుంది అన్నట్టు వీడియో. ఓకే మళ్ళీ బాయ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. చాలా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.